ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసము తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ సంఘం రిజిస్ట్రేషన్ చేసుకొని మరి ఈ 5-6 సంవత్సరాల నుండి అల్పెరగని పోరాటం నేను కానీ ఇంకో మా అన్నదమ్ములు కానీ మరి ఉద్యమం చేస్తున్న తరుణం ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం మొన్న అసెంబ్లీ ముట్టడించాం, గాంధీ భవన్ ముట్టడించాం, అదేవిధంగా తెలంగాణ భవన్ ప్రతిపక్షమైన తెలంగాణ భవన్ ముట్టడించాం. మరి అందులో భాగంగా ఇవాళ మా అన్నదమ్ములు కొంతమంది మరి రేవంత్ రెడ్డి ఇల్లును ముట్టడిస్తామని పిలుపునివ్వగా ఇవాళ నన్ను ఉద్యమకారుల జేఏసీ చైర్మన్గా నన్ను ఇవాళ తీసుకొచ్చి వాళ్ళ కొత్తపల్లి పోలీస్ స్టేషన్ కరీంనగర్ వాళ్ళు నన్ను ఇంటికి వచ్చి అదుపులోకి తీసుకొని ఇప్పుడు టౌన్లో పెట్టడం జరిగింది. మా వాళ్ళు కూడా నా వెంబడి రావడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు అరెస్టులతోటి ఉద్యమాన్ని ఆపగలరా? తెలంగాణ రాష్ట్రం లోపల తెలంగాణ ఉద్యమకారులు లేకుంటే ఇవాళ మీరు రేవంత్ రెడ్డి గారు ఇలా సీఎంగా మీరు ఉండేవారా? ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం 1200 మంది బిడ్డలు చనిపోయినరు. ఇవాళ లక్షలాది మంది మేము త్యాగాలు చేసినాం, ఉద్యమాలు చేసి ఇవాళ మేము తెలంగాణ సాధిస్తే ఇవాళ మమ్మల్ని అరెస్టులు చేసి మమ్మల్ని నానా కష్టాలు పెడతా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మరి మీరు పెట్టిన కేసుల వల్ల కానీ మమ్మల్ని జైలుకు పంపిన మేము భయపడేది లేదు. మా ఈ రాష్ట్రం లోపల ఉన్న ఉద్యమ సంఘాలన్నీ కూడా ఒక్కదాటి మీదకి వచ్చాయి. మేమందరం కలిసి ఖచ్చితంగా మా హక్కులను మేము నెరవేర్చుకుంటాం. మీరు ఇచ్చిన హామీలు 250 గజాల భూమి అయితేనేమి, మరి 25,000 పెన్షను, అదేవిధంగా గుర్తింపు కార్డు అన్నీ కూడా మీరు ఇవ్వని పక్షంలో మాత్రము ఇలా మీ ఇల్లు ముట్టడిస్తారంటే అరెస్ట్ చేసిరు, కానీ మీ ఇంటి ముంగడ కూర్చునే రోజు వస్తుంది. ఖచ్చితంగా మా హక్కులు మేము నెరవేర్చుకోవడానికి మరి బాధలు తప్పాయి మాకు. మరి మీరు జైల్లో పెడతారా లేకుండా మమ్మల్ని ఇట్లా అరెస్టులు చేసి ఇబ్బందులు పెడతారా మీ ఇష్టమని మేము రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలు జూన్ 2వ తారీఖు రోజు మీరు ప్రకటించాలి. ఖచ్చితంగా కేకే కమిటీ అంటారా ఇంకో కమిటీ అంటారా మాకు సంబంధం లేదు, కానీ అన్ని వర్గాల ఉద్యమకారులకు న్యాయం జరగాలని మేము గట్టిగా కోరుకుంటున్నాం. మా మీద పెట్టిన కేసుల వల్ల మాకు ఏం కాదు, ఎన్ని కేసులు పెట్టినా ఇంకా మేము బలంగా తయారవుతాం, ఉద్యమకారుల హక్కుల కోసం పోరాడతామని తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ బోగే పద్మ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.